ఎంపీ గారు చెప్తున్నాడు కరెక్ట్ అన్న, కదా, మీరు ఉన్నారు కదా. నేనున్నా చెప్పారు సార్తో నేనున్నా రోజు. ఏం చెప్పారు? ఏంటి రాళ్ల దాడులు కానీ వ్యక్తిగత దాడులు కానీ పొర్రపాటున కూడా మీరు చేయొద్దు. ఎవరైనా గతంలో అన్యాయం చేస్తుంటే మీరు లిస్ట్ అవుట్ చేయండి, చట్టపరంగా చర్యలు తీసుకుందాము. అది ఆఫీసర్స్ అయినా, వైఎస్ఆర్సీపీ నాయకులైనా, ఎమ్మెల్యేలను ఎవరైనా సరే. పొర్రపాటు ఒకసారి కాదు 2 మీటింగులో చెప్పాడు సార్. 2 విషయాలు నేనున్నా కదా చెప్తాను. ఒకటి ఆ మీటింగ్లో. రెండో అంశం వచ్చేసరికి క్లారిటీ ఇచ్చింది ఏంటి సారు, బీజేపీ జనసేన విషయంలో మనం వాళ్ళు వీళ్ళు నెంబర్స్ ఎక్కువ తక్కువ పొరపాటున కూడా మాట్లాడొద్దు. ఎందుకంటే ఇది ఎవడు ఎక్కువ కాదు, ఎవడు తక్కువ కాదు, ఇది సమిష్టి కృషి. ఇందాక నేను చెప్పాను కదా, అది నా మాట కాదు, అది పార్టీలో మా ఇంటర్నల్ మీటింగ్లో మా సార్ చెప్పిన మాటలు అవి. సో ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, మా సార్ చెప్పిన మాటలు నేను ఇక్కడ చెప్తున్నాను. పొర్రపాటున కూడా 5 సంవత్సరాలు ఎవరు మాట్లాడకూడదు. సమిష్టి కృషితో బయటకు వచ్చాము. అదేవిధంగా ఒకరినొకరు వస్తున్నాయి దాడులు జరుగుతుంది. ఏం చేద్దాం మరి? కడుపులో వాళ్ళకి బాధ ఉంది, అంతా హింసించారు. అయినా మళ్ళీ రెండోసారి కూడా చెప్పారు సార్, మీరు చేయొద్దు, మీరు లిస్టు చేసుకోండి, కేసులు పెడదాం, లీగల్గా ప్రూవ్ చేద్దాం. పొరపాటు కూడా చేసిన 1-2 సార్లు చెప్పారు. లోకల్గా గతంలో అనుభవం అయితే వెంకటేశ్వర గారు దరిద్రం ఏంటంటే ఇక్కడ 1-2 కానీ ఆపడం కష్టం కొన్ని సందర్భాలు జరుగుతుంది. ఏం చేద్దాం? అది కూడా ఇంకోటి ఈ ముసుగు 1-2 జరిగితే కొన్ని వ్యక్తిగత దాడులు ఊర్లండి వాడని చేసుకొచ్చి వైసీపీ వాళ్ళు రాక్షసులు పార్టీలకు అంటగట్టి చేస్తారు. ఏది పార్టీలది, ఏది వ్యక్తి గొడవలు. అసలు దాడుల గురించి వైసీపీకి మాట్లాడే అర్హత లేదు. ఇంకొకటి చెప్పనా, వాళ్ళు ఏదో 1-2 గొడవలు చెప్తారు. నిజంగా పార్టీ కాల్ తీసుకుంటే ఈ పార్టీకి అసలు ఉంటారా ఏపీలో? అదే కదా. అసలు వంశీ కొడాలి నాని వీళ్ళు ఇప్పుడు ఇంకా ఏపీలో తిరుగుతున్నారు కదా. మరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కొంతమంది అంబటి రాంబాబు తిరుగుతున్నారు కదా. ఏపీలో కాదు, దేశంలో ఎక్కడ తిరగనా గల్లా బట్టి పట్టకొచ్చేవాళ్ళు. నిజంగా ఈయన పార్టీ సైలెంట్గా ఉన్నా కూడా కాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సార్ మీటింగ్లో వద్దని చెప్పారు. అందరికీ ఏం చెప్పాడు తెలుసునా, ప్రోగ్రామ్ కమిటీ వాళ్ళు క్లియర్గా చెప్పాడు, మీరు అందరు ఎమ్మెల్యే అభ్యర్థులకు ఫోన్లు చేసి చెప్పండి, మీ క్యాడర్ని అదుపులో ఉంచండి, చేయొద్దని చెప్పేసి ప్రోగ్రామ్ కమిటీలు క్లియర్గా చెప్పారు. 2 సార్లు చెప్పారు. రైట్. ఇవాళ కూటమి సభ జరిగింది కదా, ఉదయం సభ, ఎన్డీఏ పక్షాలన్నీ సభ జరిగి ఆయన పార్టీ నేతగా ఎన్నుకున్నాయి కదా, ఎన్డీఏ కూటమి నేతగా ఎన్నుకున్నాయి కదా. అక్కడ చంద్రబాబు నాయుడికి చూసి మనకంటే అర్థమైపోద్ది సభలో ఉన్న లీడర్లు, అక్కడ దొరికే ప్రయారిటీ, ఎలాంటి ప్రయారిటీ ఇస్తున్నారు. అది చూసినప్పుడు చంద్రబాబు నాయుడికి